హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం బర్త్ బేబీస్కి నేమ్ ఎలా పెట్టాలి, అసలు ఏ ఏ అంశాలను పరిగణలో తీసుకోవాలి అనే అంశం మీద మనం డిస్కషన్ చేసుకుంటూ మీకు కొంతవరకు దాన్ని మనం చర్చించుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ రెండవ పార్ట్లో ఏమేమి చూడాలి అంటే, మనం ఫస్ట్ పార్ట్లో లాస్ట్ ఏం చెప్పుకున్నామంటే పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ బేబీ పైన ఎలా ఉంటాయో చూడాలి అనుకున్నాం. అదే ఇప్పుడు దీనిలో డిస్కషన్ చేద్దామండి. ఇక్కడ చూసినట్లయితే పేరెంట్స్ యొక్క మ్యారేజ్ డేట్ 9 డిసెంబర్ 2016. దీని యొక్క ప్యాటర్న్ తీసుకుంటే మనం 21 అంటే 9/3/9/3 ఇది వీరి యొక్క పేరెంట్స్ మ్యారేజ్ ప్యాటర్న్. దీంట్లో రూలింగ్ నెంబర్ 9, డెస్ట్ నెంబర్ 3 చూస్తే 9/3 కాంబినేషన్లో జరిగింది. ఇది మంచి కాంబినేషన్ కాదు, ఇది మ్యారేజ్కి మంచి కాంబినేషన్ కాదు. ఈ కాంబినేషన్లో కనుక మ్యారేజ్ జరిగితే ఇద్దరి మధ్య సయోధ్య ఉండకపోగా వారి యొక్క ఆర్థిక పరిస్థితి అప్ అండ్ డౌన్గా కొనసాగుతూ ఉంటుంది. మరి ఆ ప్రభావం బేబీస్ పైన ఎలా పడుతుందో తెలుసా? వారిద్దరూ ఎప్పుడు సయోధ్యగా లేకపోతే బేబీ ఎలా పెరుగుతుంది కరెక్ట్గా చెప్పండి? అలాగే వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్లో అసమానతలు ఉన్నప్పుడు బేబీ యొక్క కెరీర్ ముందుకు వెళ్ళదు కదా. అంటే వీరి యొక్క పేరెంట్స్ మ్యారేజ్ డేట్ కాంబినేషన్ బాగలేకపోవటం అనేది ఈ బేబీకి డిఫెక్ట్ అవుతుంది. ఇదొక అంశం తెలిసింది. నెక్స్ట్, ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 15/4/1982. దీని యొక్క ప్యాటర్న్ చూస్తే 6423 ఇది వీరి ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్. అయితే ఇక్కడ డెడ్ యాంటీ కాంబినేషన్లు ఏమైనా ఉంటే ప్రాబ్లం. డెడ్ యాంటీ కాంబినేషన్స్ మనకి 6 జతలు 16, 17, 29, 37, 38, 47 ఈ 6 డెడ్ యాంటీ కాంబినేషన్స్. అవి ఎక్కడ కూడా వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో లేవు. కాబట్టి ఆ యొక్క డెడ్ యాంటీ కాంబినేషన్ లేకపోవటం వల్ల వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం బేబీ పైన పడదు. అంతవరకు ఓకే. అయితే మరి వీరికి ఎలా ఉంది? ఇక్కడ 6 అనే కూల్ నెంబర్ ఉంది, 3 అనేటువంటి కూల్ నెంబర్ ఉంది. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత 2 అనే వీక్ నెంబర్ ఉంది. అంటే 31 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వారి యొక్క కెరియర్ బాగా డౌన్ ఫాల్ అవుద్ది, నార్మల్ కంటే కూడా తక్కువగా అవుద్ది. దీనివల్ల వీరికి హెల్త్ ప్రాబ్లం ఉన్నా అది బేబీ పైనే పడుతుంది ప్రభావం. అలాగే వీరికి డౌన్ ఫాల్ ఉన్నా, యావరేజ్గా ఉన్నా అది కూడా బేబీ ఎదుగుదల మీద పడుతుంది. కాబట్టి ఈ డిఫెక్ట్ ఇక్కడ చూస్తుంది. నెక్స్ట్, మదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసినట్లయితే 9167 మరి వీరిలో చూసినట్లయితే 16 అనే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది, అలాగే 17 కూడా ఉంది. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనకి 1 నుంచి మొదలవుతుంది. అంటే 16 తర్వాత 16 నుంచి లైఫ్ అంతా బాగుండదు. పైగా ఇది ఇంకా ఒక 7 ఏళ్ళు ముందుకే వస్తుంది. అంటే వీరికి 9వ సంవత్సరం నుంచి లైఫ్ అంతా బాగోదు మదర్కి. మరి లైఫ్ అంతా బాగోదంటే అర్థం ఏంటి? అది పిల్లల యొక్క పుట్టుక మీద పడుతుంది ప్రభావం, అలాగే పిల్లల యొక్క ఎదుగుదల మీద పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ బేబీకి ఎంతైతే సౌండ్ ఫ్రీక్వెన్సీ ఉండాలని నిర్ణయిస్తామో, అంటే ముందు జరగబోతున్నది నిర్ణయిస్తామో, దానికంటే కూడా ఈ 3 పాయింట్లు డిఫెక్ట్గా ఉండటం వల్ల వారి ఫ్యూచర్కి, అందుకని ఏం చేయాలంటే ఒక్కొక్క పాయింట్కి మనం 500, 200 ఈ రేంజ్లో, మ్యాక్సిమం 500, మినిమం 200 ఫ్రీక్వెన్సీని అదనంగా చేర్చాలి. అంటే అప్పుడు ఓవరాల్గా మనం 600 నుంచి 1500 మధ్యలో అదనంగా ఉంచాలి. ఏది? కంప్లీట్ ఫ్రీక్వెన్సీ కాదు, ఆ బర్త్ బేబీకి ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలో దానికంటే అదనంగా ఇంత పెట్టగలగాలి. ఇప్పుడు ఇది కనుక మనం పరిశీలించకపోతే, ఈ విషయం మనకు తెలియకపోతే, మరి బేబీకి ఎంత కావాలో అంతే పెడితే
ఆ సక్సెస్ అనేది ఉండదు. కొంతకాలం తర్వాత మరలా డౌన్ ఫాల్ అవుద్ది. అప్పుడు మళ్ళీ వాడి భవిష్యత్ అంతా కూడా అంధకారమయం అవుతుంది. సో ఇది రెండో పాయింట్, పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ని బట్టి ఎంత ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయాలనేది. ఇక మూడో పాయింట్ ఏంటంటే అసలు ఆ బేబీ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంది, ఆ బేబీ ప్యాటర్న్ ఎలా ఉందనేది చూద్దామండి. బేబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 13/8/2023. సో వీరి యొక్క ప్యాటర్న్ చూస్తే 13/8/2023, 4, 12, 14, 16, 19 ప్యాటర్న్ చూస్తే 4871, 4871. ఇందులో 71 డెడ్ యాంటీ, 71 డెడ్ యాంటీ ఉంది. అలాగే 47 కూడా డెడ్ యాంటీ. సో ఈ ఉన్న 18 కూడా వీక్ నెంబరు. అంటే వీరి లైఫ్ మొత్తం బాగోదు. కనీసం వీరి ప్యాటర్న్ బాగుంటే వీరి యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ బాగలేవు కాబట్టి ఇంత అదనంగా పెడితే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి చాలా క్లియర్ ఏంటంటే అసలు పేరెంట్స్కి ఇలా ఉన్నప్పుడు అదృష్ట సంతానం జన్మించరు. అది తేట తెల్లమవుద్ది ఇక్కడ మనకి. సో వీరికి ఎలాగూ అదృష్ట యోగం లేదు. లేనప్పుడు మరి అదృష్ట యోగంలోకి మనం న్యూమరాలజీ ద్వారా తీసుకెళ్లాలంటే ఓన్లీ 14 డైమెన్షన్స్లో నేమ్ ఉంచేంత మాత్రాన అంత ఎఫెక్టివ్గా వారికి అదృష్టం కలిసి రాదు. అందుకు ఈ యొక్క అన్ని అంశాలకు తగ్గట్టుగా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. మరి వీరిది కూడా ఇక్కడ ఉంది కాబట్టి దీనికి అంతే 200 నుంచి 500 వరకు. అంటే ఇక్కడ 6+2 800 నుంచి 2000 వరకు అదనంగా వీరికి ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ కంటే అదనంగా ఫ్రీక్వెన్సీని మనం చేర్చాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంది. అదేంటంటే మనం గనక ఈ యొక్క బేబీకి నేమ్ ఇచ్చేటప్పుడు కొన్ని పాజిటివ్ సౌండ్స్ని కనుక ఉంచగలిగితే, ప్రోనాలజీ ప్రకారం హాన్ అనే సౌండ్, కెన్ అనే సౌండ్, ఖాన్ అనే సౌండ్ అలా ఉంచగలిగితే ఖచ్చితంగా ఈ అవసరం లేకుండానే వీరికి ఉన్నంత సౌండ్ ఫ్రీక్వెన్సీతోనే సరిపెట్టచ్చు. అయితే అది నిష్ణాతులైన న్యూమరాలజిస్టుల ద్వారా మాత్రమే సాధ్యపడుద్ది. అందుకని మనకి మొద్దు గుర్తు ఏంటంటే వీరికి ఎంతైతే ఫ్రీక్వెన్సీ ఉండాలో వారి యొక్క పేరెంట్స్ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ యొక్క డిఫెక్ట్ను బట్టి ఎంత కలపాలనేది కూడా చూసుకోవటం సేఫ్. అదే బాగా ఆరితేరిన న్యూమరాలజిస్ట్ అయితే ఇది అదనంగా కలపకుండా కూడా కొన్ని ఆ పాజిటివ్ సౌండ్లు పెట్టడం ద్వారా ఇది లేకుండానే వారికి మంచి భవిష్యత్తు ఉండేలాగా 14 డైమెన్షన్స్లో నేముని ఇవ్వచ్చు. అయితే ఇక్కడ దీంతో పాటుగా మరి వారి యొక్క ప్రతి స్టెప్ అంటే వారి యొక్క విద్య, ఉద్యోగం, మ్యారేజ్ ఇలా ప్రతి స్టెప్ వెళ్ళడానికి వారి యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇయర్స్ని చూసుకోవాలి. ఆ ఇంపార్టెంట్ ఇయర్స్ని కనుక చూసుకొని దానిలో గనక వాళ్ళని మనం ప్రయాణించగలిగినట్లయితే, అంటే ప్రయాణింప చేయగలిగినట్లయితే ఎలా చేయాలి? ఏం లేదు, వాళ్ళ చార్ట్ మన దగ్గర ఉండి ఏ సంవత్సరంలో ఏమేమి చేస్తే బాగుంటుందో ఆ యొక్క ప్లానింగ్గా వెళ్ళటం అనమాట. అంటే నా దగ్గరికి వచ్చే కస్టమర్స్లో అదంతా నేనే చూసుకుంటాను. వన్స్ వాళ్ళు ఫీజు కనుక పే చేస్తే అదంతా కూడా నేనే చూసుకుంటాను. కాబట్టి ఒకవేళ అలా గనక నాకు దూరంగా ఉన్న ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఇంపార్టెంట్ ఇయర్స్ని ఎలా చూసుకోవాలి, అసలు ఇంపార్టెంట్ ఇయర్స్ ఎలా ఉంటాయి, అది కూడా ఇక్కడ మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క పాయింట్ తర్వాత ఇక మనం నేమ్ డిసైడింగ్లోకి వెళ్దామండి. ఓకే, సరే. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇయర్స్ ఎలా చూసుకోవాలి? ఇది ఒక్కటి చెప్పేసి ఆపేద్దాం. ఇది చిన్న పాయింటే. 13/8/2023 కదా, గుర్తుందా? రన్నింగ్లోనే ఉందిగా. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఇయర్స్ ఎలా తెలుసుకోవాలంటే మనం ఎవరిదైతే చూస్తున్నామో ఆ బర్త్ బేబీ యొక్క ఇయర్ తీసుకోవాలి. 2023. దీనిలోని డిజిట్స్ మొత్తం యాడ్ చేసుకుంటే 2 + 2 + 3 7. సో దీన్ని కలుపుకోవాలి. 2030. మరలా ఇవి యాడ్ చేసుకోవాలి. 2 + 3 5. దీనికి యాడ్ చేసుకుంటే 2035. మరలా దీనికి 2 + 3 + 5 10.
దీనికి యాడ్ చేసుకుంటే 2045. ఇలా ఎంతవరకు వేసుకోవాలి అంటే ఇక్కడ మనకి వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. 1 2 3 4 5 6 7. ఒక అంకికి ముందుగా 0 వస్తే కౌంట్ చేసుకోవద్దు. సో 7 ఉన్నాయి. 7 ఉన్నాయి కాబట్టి దీన్ని మన యొక్క నవగ్రహాల సంఖ్య 9తో వేయాలి. 7 9 63. సో ఈ యొక్క డేట్ ఆఫ్ ఇయర్కి 23కి 63 కలుపుకోవాలంటే 86. 86 వచ్చేంతవరకు వేయాలి. ఇప్పుడు మరలా దీనిలో అంకెలు కూడుకుందాం. 2 + 4 + 5 11. 2056. 2 + 5 + 6 13. 2069. 2 + 6 + 9 17. 2086. సో మనకు కావాల్సినకు వచ్చింది. ఇంతవరకు వేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి ఇయర్స్ వీరి లైఫ్లో ముఖ్యమైనవి ఫస్ట్ కలిపింది ఎంత వచ్చింది? 2030, 2035, 2045, 2056, 2069, 2086. వీరి లైఫ్లో ఇయర్స్ చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఉదాహరణకి 2030 అంటే ఎంత? 7 ఇయర్స్ వస్తాయి వీరికి. 7 ఇయర్స్లో ఏముంటుంది? వారి యొక్క హై స్కూల్ విద్యలోకి వెళ్తారు. అప్పుడు హై స్కూల్లో ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది ఈ చార్ట్ ప్రకారం వెళ్తే బాగుంటుంది. తర్వాత 35కి వచ్చరికి ఎంత వస్తుంది వీరికి వయసు? మనకి 12 ఇయర్స్, అంటే 10th క్లాస్ దగ్గరగా ఉంటారు. మరి ఆ ఫీజు ఎప్పుడు కట్టాలి? ఆ 10th క్లాస్ ఫీజు ఎప్పుడు కడితే వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది? అదంతా కూడా వారి చార్ట్లో వారి యొక్క ఆర్బిటాల్ థియరీ ప్రకారం చేస్తే వారి యొక్క భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఈ ఇంపార్టెంట్ ఇయర్స్ అంటే ఈ ఇయర్స్లో వీరికి మంచి జరిగినా చెడు జరిగినా చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. మరి జరిగేది మంచా చెడా అనేది వారి నేములో ఉండేటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ పర్సెంటేజ్ ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. మరి చిన్నప్పుడే వాళ్ళకు మనం 14 డైమెన్షన్స్లో నేమ్ ఇచ్చాము. తర్వాత అందరి ద్వారా ఏ డిఫెక్టివ్ లేకుండా మనం ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంచాం కాబట్టి ఖచ్చితంగా పర్సెంటేజ్ పాజిటివ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇయర్స్లో చెడు అనేది జరగదు, మంచి జరుగుతుంది. ఒకవేళ 14 డైమెన్షన్స్లో నేమ్ లేకపోతే చెడు జరగచ్చు, మంచి జరగచ్చు. ఓకే, ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుంది? వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్, ఆర్బిటాల్ థియరీ ప్రభావం మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా వీరి లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం అసలు వీరి యొక్క నేమ్ టోటల్ ఎలా తీసుకోవాలి, స్ట్రెంగ్త్ ఎలా చూడాలి, సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి అనే అంశాలని చూద్దాం.